హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోర్సెస్ ఆఫ్ శాతవాహన హిస్టరీ చూస్తున్నాం. అందులో ఇన్స్క్రిప్షనల్ సోర్సెస్ చూద్దాం. సో ముందుగా ఇన్స్క్రిప్షన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం, హిస్టారికల్ ఫ్యాక్ట్స్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనం వేయించిన రాజు ఎవరంటే అశోకుడు, మనకు తెలిసిందే. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు అశోక. ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా శాసనం వేయించింది ఎవరు అంటే అశోకుడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇన్స్క్రిప్షన్ వేసింది కూడా అశోకుడే అనమాట. ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ అశోక ఇన్ ఆంధ్ర. సో ఆంధ్రాలో మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ దొరికింది కూడా అశోకుడికి చెందిందే అనమాట. నెక్స్ట్, ఆంధ్ర రాజుల్లో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఎవరిది అంటే ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ బై ఆంధ్ర కింగ్స్. ఎవరు అంటే శాతవాహన కింగ్స్ అన్నమాట. శాతవాహన రాజు ఆంధ్ర రాజుల్లో మొట్టమొదటిసారిగా శాసనం వేయించింది శాతవాహన రాజు. శాతవాహన రాజు ఎవరు అంటే కృష్ణ లేదా కన్హ. ఈ రాజు మొట్టమొదటిసారిగా ఈ శాతవాహన రాజు మొట్టమొదటిసారిగా ఆంధ్రరాజు అయిన కృష్ణుడు మొట్టమొదటిసారిగా శాసనం అనేది వేశాడు. కాకపోతే ఈ శాసనం ఆంధ్రాలో లేదనమాట, మహారాష్ట్రలో ఉంది. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ బై ఆంధ్ర కింగ్స్ ఇన్ ఆంధ్ర రీజియన్. సో ఇన్ ఆంధ్ర రీజియన్ ఎవరికి ఏ ఇన్స్క్రిప్షన్ అంటే అమరావతి ఇన్స్క్రిప్షన్. ఎవరు వేసింది అంటే రెండో పులోమావి 2. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఎవరిది అంటే అశోకుడు. భారతదేశంలోనే ఎర్లియస్ట్ శాసనం. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారి శాసనం వేయించింది కూడా అశోకుడే. ఆంధ్ర రాజుల్లో మొట్టమొదటిసారి శాసనం వేయించింది శాతవాహనుల రాజు కృష్ణుడు లేదా కన్హుడు. ఆంధ్ర రాజుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్ర రీజియన్లో మొట్టమొదటిసారిగా శాసనం వేయించింది రెండో పులోమావి. ఎక్కడ అంటే అమరావతి ఇన్స్క్రిప్షన్లో. ఓకే. సో నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ శాసనాలు, శాతవాహనుల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ శాసనాలు ఏంటి అన్నవి మనం చూద్దాం. ఈ శాసనాలు మొత్తం ఒక 7 ఇంపార్టెంట్ శాసనాలు ఉన్నాయి మనకి శాతవాహన కాలం నాటికి చెందినవి. ఈ శాతవాహన కాలం నాటికి చెందిన ఇన్స్క్రిప్షన్ నుంచి మనకి కొంత శాతవాహన హిస్టరీ అన్నది మనకి తెలుస్తుంది. అయితే ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ శాసనం ఏంటంటే నానాఘాట్ శాసనం. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. సో ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు అంటే దేవి నాగనిక. సో ఈ దేవి నాగానిక నానాఘాట్ శాసనం వేయించింది. సో ఈమె దేవి నాగానిక ఎవరు అంటే శాతకర్ణి 1 అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. శాతకర్ణి 1, వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1, దేవి నాగానిక. ఈమె నానాఘాట్ శాసనం వేయించింది. ఇది వేయించిన భాష అంటే లాంగ్వేజ్ ఏ భాషలో ఉంది? నానాఘాట్ శాసనం అనేది ఏ భాషలో ఉందంటే ప్రాకృత భాషలో ఉంది. సరే, ఈ నానాఘాట్ శాసనంలో ఏముంది అంటే ఈ నానాఘాట్ శాసనంలో సింపుల్గా శాతకర్ణి 1 యొక్క విజయాల గురించి, శాతకర్ణి 1 యొక్క విజయాల గురించి, ఏ దేశాలతో ఏ రాజ్యాలపై దండయాత్ర చేశాడు, దండయాత్రలు ఏమేమి గెలిచాడు ఏంటి అన్న వాటి గురించి ఉన్నాయి. అండ్ విక్టరీస్ అండ్ టైటిల్స్ అంటే బిరుదులు. ఈ శాతకర్ణి 1 యొక్క బిరుదులు ఏంటేంటి అన్న ఉన్నాయి. సో శాతకర్ణి 1 యొక్క టైటిల్స్ ఏంటేంటి అంటే అప్రతిహత చక్ర
హత చక్ర. ఇదొక టైటిల్ అనమాట. శాతకర్ణి వన్కున్న ఒక బిరుదు అప్రతిహత చక్ర. రెండో బిరుదు ఏంటి అంటే దక్షిణాపాదపతి. దక్షిణ దక్షిణ పాదపతి. ఇలా 2 బిరుదులు ఉన్నట్టుగా మనకి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ వేయించిన దేవి నాగానిక ఎవరు అంటే శాతకర్ణి, మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ప్రాకృత భాషలో ఉంది. శాతకర్ణి వన్ యొక్క విజయాల గురించి, ఆయన బిరుదుల గురించి ఈ ఈ నానాఘాట్ శాసనంలో ఉంది. ఆ బిరుదులు ఏంటి అంటే అప్రతిహత చక్ర, దక్షిణ పాదపతి. ఈ 2 బిరుదులు మనకి నానాఘాట్ శాసనం ద్వారా శాతకర్ణి వన్కు ఉన్నట్టు తెలుస్తుంది. రెండో ఇంపార్టెంట్ శాసనం ఏంటి అంటే హాతిగుంప. హాతిగుంప ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ వేసింది ఎవరు అంటే ఖారవేల. ఈ ఖారవేల ఎవరు అంటే కళింగరాజు. కళింగ ఎంపరర్ అన్నమాట. ఈ ఖారవేలుడు కళింగ ఎంపరర్ అన్నమాట. ఈయన వేసిన శాసనం హాతిగుంప శాసనం. రైట్. ఈ శాసనంలో ఏముంది అంటే, ఈ శాసనంలో ఏం పేర్కొంది అంటే కళింగ రాజు అయిన ఖారవేలుడు శాతకర్ణి వన్ అండ్ ఖారవేల వీళ్ళిద్దరూ సమకాలికులు అంటే కాంటెంపరీస్ అని ఇందులో ఉంది. రెండోది ఏముంది, ఖారవేలుడు సైన్యం అంటే ఆర్మీ ఆఫ్ ఖారవేల ఏం చేశారంటే కన్నబెన్న అనే రివర్, కన్నబెన్న అనే నది ఒడ్డుకి చేరుకున్నారు. ఎవరు? ఖారవేలుడి యొక్క సైన్యం. అదేవిధంగా మూషిక నగర. ఈ మూషిక నగరంపై ఖారవేలుడి సైన్యం దాడి చేసింది. ఈ 2 విషయాలు కూడా హాతిగుంప ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. ఏమనుంది? ఖారవేలుడు సైన్యం కన్నబెన్న నదిని చేరుకుంది, మూషిక నగరంపై దాడి చేసింది. సో ఈ 2 హాతిగుంప ఇన్స్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా శాతకర్ణి వన్ యొక్క సమకాలికుడు అని కూడా మనకి ఈ హాతిగుంప ఇన్స్క్రిప్షన్ నుంచి తెలుస్తుంది. సో మూడో ఇంపార్టెంట్ శాసనం ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే నాసిక్ శాసనం. నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు అంటే గౌతమి బాలాశ్రీ. ఈ గౌతమి బాలాశ్రీ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అమ్మగారు, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మదర్. సో ఈమె వేయించింది. ఇది కూడా ప్రాకృతంలోనే ఉంది, ప్రాకృత భాషలో ఉన్న శాసనం ఇది. ఆల్మోస్ట్ శాతవాహన రాజులు వేయించిన శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉన్నాయి. ఓకే. ఈ శాసనంలో ఈ గౌతమి బాలశ్రీ ఏం చెప్పిందంటే సింపుల్. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క దండయాత్రలు, ఆయన విజయాలు, ఆయన ఇంకా జయించిన సామ్రాజ్యాలు, బిరుదులు, వీటన్నిటి గురించి కూడా ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. సో విక్టరీస్, టైటిల్స్ ఎక్సెట్రా వీటన్నిటి గురించి కూడా ఈ నాసిక్ శాసనంలో ఉంది. ఇది వేయించింది గౌతమి బాలాశ్రీ, ప్రాకృత భాషలో వేయించారు. ఇంకా ఈ శాసనం వేయించిన కాలం ఎవరిది అంటే ఈ శాసనం యాక్చువల్లీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి గురించిన శాసనం వేయించింది ఎప్పుడు అంటే వాసిష్ఠపుత్ర పులోమావి కాలం నాటిదన్నమాట. ఈ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పిన ఇది వేయించిన కాలం వాసిష్ఠపుత్ర పులోమావి కాలం నాటి శాసనం అన్నమాట. సో ఆ కాలంలో ఈ శాసనం వేయించారు. ఓకే. ఇప్పుడు 4th ఇంపార్టెంట్ శాసనం ఏంటి అంటే అమరావతి శాసనం. అమరావతి ఇన్స్క్రిప్షన్ అన్నమాట.
ఇది మనం ఆల్రెడీ చూసాంగా. అమరావతి ఇన్స్క్రిప్షన్ మనకి వేయించింది ఎవరు అంటే పులోమావి II, రెండో పులోమావి అమరావతి శాసనం వేయించాడు. ఇది కూడా సేమ్ ప్రాకృత భాషలోనే ఉన్న శాసనం ఇది. అయితే ఈ అమరావతి శాసనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ తెలుగు వర్డ్ నాగబు. ఈ ఫస్ట్ తెలుగు వర్డ్ నాగబు అనేది ఈ శాసనంలోనే మనకి దొరికిందనమాట. అండ్ ఈ శాసనం ఎక్కడుంది అంటే అమరావతి స్తూపం, అమరావతి స్తూపాలో ఈ ద్వారస్తంభంపై ఈ శాసనం అనేది చెక్కించింది. ఇంకా దీని గురించి ఇంకా ఈ శాసనంలో ఏమేమి ఉన్నాయంటే రాజ్యం ఎక్కడెక్కడ ఉంది, ఆంధ్రదేశంలో ఆ రాజ్యం ఎక్కడెక్కడ వరకు విస్తరించింది, కోస్తా ఆంధ్ర రీజియన్లో శాతవాహనుల ఒక రాజ్యం విస్తరించిందని చెప్పేసి ఈ శాసనం బట్టి మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ శాసనం వచ్చేసి జూనాగఢ్ శాసనం. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు అంటే ఇది శాతవాహనులు వేయించలేదు. ఇది ఎవరు వేయించారంటే శాఖా రూలర్ రుద్రదామనుడు శాఖా రూలర్ వేయించిన శాసనమే ఈ జూనాగఢ్ శాసనం. ఈ శాసనం విశేషం ఏంటంటే ఇది సంస్కృతంలో ఉంది, సాంస్క్రిట్లో ఉందన్నమాట. ప్రాకృతిలో లేదు, సాంస్క్రిట్లో ఉంది. ఇందులో వేటి గురించి మాట్లాడారు అంటే శాతవాహనులకి అండ్ ఈ రుద్రదామన్ శాఖా రూలర్స్కి ఉన్న మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ గురించి, అంటే వైవాహిక సంబంధాల గురించి, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ గురించి మనకి ఈ శాసనంలో ఉందన్నమాట, జూనాగఢ్ శాసనంలో. నెక్స్ట్ 6వది బట్టిప్రోలు శాసనం. బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఈ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి నిగమ సభ. ఇది వేయించింది కుబేరుడు. సో కుబేర వేయించాడు. అండ్ ఇందులో ఇంపార్టెంట్ విషయం మనకి తెలిసింది ఏంటంటే నిగమ సభ. ఈ నిగమ సభ అంటే ఏంటో కాదు, ఇవి నగరాల్ని పాలించడాని కోసం ఉన్న సభలు అనమాట. అంటే ఇప్పుడు మనకి సిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉందో ఆ టైంలో శాతవాహనుల కాలంలో నగరపాలన కోసం ఈ నిగమ సభలు అన్నవి ఉండేవన్నమాట. దీని గురించి మనకి ఈ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. సో లాస్ట్గా మనకి ఉన్న శాసనం, లాస్ట్ ఇంపార్టెంట్ శాసనం ఏంటంటే మేకధోని శాసనం. మేకధోని ఇన్స్క్రిప్షన్. ఇది మనకి లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్లో ఒకటి. ఇది వేయించింది పులోమావి III. ఎక్కడుంది అంటే బళ్ళారి ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. ఈ పులోమావి IIIయే శాతవాహనుల యొక్క చిట్ట చివరి రాజు. ఈ శాసనంలో ఏముంది అంటే శాతవాహన సామ్రాజ్య పతనం, అంటే శాతవాహన డైనాసిటీ ఎలా ఎండ్కి వచ్చింది అని చెప్పేసి ఈ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. సో ఎండ్ ఆఫ్ శాతవాహనాస్ గురించి ఈ శాసనంలో ఉంది. అండ్ అదేవిధంగా ఇంకో దాని గురించి కూడా ఉంది. గ్రామాల్లో శాంతి భద్రతల గురించి ఉన్న అధికారి గురించి కూడా ఈ శాసనంలో ఉంది. ఆ శాంతి భద్రతల గురించి ఉన్న అధికారి గుల్మిక అనే అధికారి. ఈయన ఏంటంటే అంటే విలేజెస్లో పోలీస్ టైప్ అనమాట. అంటే పోలీస్ లాగా శాంతి భద్రతల కోసం ఉన్న అధికారి గుల్మిక గురించి కూడా ఈ శాసనంలో వివరించింది. సో ఇవి 7 శాసనాలు, ఇంపార్టెంట్ శాసనాలు, శాతవాహనుల హిస్టరీ యొక్క ఇంపార్టెంట్ సోర్సెస్ అనమాట. ఇంకా వేరే శాసనాలు కూడా ఉన్నాయి, కానీ ఇవి ఇంపార్టెంట్ శాసనాలు. థ్యాంక్ యూ.